లాస్ట్ టైం సన్ రైజర్స్ ఊపు చూస్తే నిజంగానే కప్పు కొట్టాలనే కనిపించారు. ఒక్కొక్కరు ఒక్కో డైనమైట్స్ పేలినట్టు పేలారు. ముఖ్యంగా ఓపెనింగ్ జోడీ ట్రావిస్ హెడ్ అభిషేకలు చిచ్చుర పిడుగుల్లా చెలరేగిపోయారు. వీరు క్రీజ్ లో ఉన్నంత వరకు బౌలర్లకు చుక్కలు చూపించేవి. అందుకే ఈసారి మాత్రం కప్ ను జారిపోనివ్వమని తేల్చి చెబుతున్నారు. ఈసారి మాత్రం పక్కా ప్లానింగ్ తో వచ్చామని అంటున్నారు. దానికి తోడు కావ్య పాప కూడా ఈసారి ఆక్షన్ లో అదరగొట్టింది. డైనమిక్ బుడ్డోడిని ఆక్షన్ లో కొట్టేస్తుంది. లాస్ట్ ఇయర్ ఐపీఎల్ లో కాటేరమ్మ కొడుకులు ఇద్దరే, కానీ ఈసారి 6 కాటేరమ్మ కొడుకుల్ని దింపుతున్నా అంటోంది కావ్య పాప. నిజంగానే కావ్య చెప్పినట్లు ఒక్కొక్కరి పేరు వింటుంటే ప్రత్యర్థుల గుండెల్లో రైలు పరిగెట్టేలా ఉన్నాయి. హెడ్ అభిషేక్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, క్లాసిన్, అభినవ్ మనోహర్, పాట్ కమిన్స్, హర్షల్ పటేల్, దీపక్ చాహర్, షమీ కామిన్ మొండీస్ వీరి పేర్లు వింటేనే ప్రత్యర్థులకు వణుకు పుట్టడం ఖాయం. ఒకసారి వీరి లైనప్ చూస్తే ఓపెనింగ్ లో ఇద్దరు మెంటలోలు, క్రీజులోకి దిగితే హెడ్ అభిషేకులిద్దరూ నిజంగానే మెంటలోలుగా మారిపోతారు. ప్రత్యర్థి ఎవరు, బౌలర్ ఎవరు వీరికి ఏమాత్రం గుర్తుండదు. బ్యాట్తో బాల్ను బాదడం తప్ప ఇంకేమీ వీరికి కనిపించదు. వీళ్లకి తోడు వన్డైన్లో ఇషాన్ కిషన్ అసలే టీమిండియాలో చోటు పోయినప్పటి నుంచి కసితో రగిలిపోతున్నాడు. ఆ కసిని రంజీలో ఇప్పటికే మోత మోగిస్తున్నాడు. ఈసారి ఐపీఎల్లో తానేంటో నిరూపించి టీమిండియాలో అడుగు పెట్టాలని చూస్తున్నాడు. ఇక ఇతని తర్వాత నితీష్ కుమార్ రెడ్డి. కరెంటు తీగ కూడా నాలాగే సన్నగా ఉంటది, దీనమ్మ తాకి చూస్తే షాకే అన్నట్టుగా చూడటానికి సన్నగా ఉన్న నితీష్ స్ట్రోక్ ప్లే మాత్రం కరెంట్ పవర్ లాగానే ఉంటుంది. తానేంటో ఇటీవల టీమిండియా T20లో రుచి చూపించాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో ఉన్నాడు నితీష్. తరువాత క్లాసిన్. ఇతను బ్యాటింగ్ చూస్తే ఏదో రబ్బర్ బాల్ ను కొట్టినట్టే ఉంటుంది. క్లాసిన్ ఒక్క ఓవర్ క్రీజ్ లో ఉంటే చాలు, స్కోర్ బోర్డుకే చెమటలు పడతాయి. క్లాసిన్ స్టామినా ఏంటో లాస్ట్ ఐపీఎల్లో చూసే ఉంటారు. ఇక కమిన్స్ బౌలింగ్ లోనే కాదు, బ్యాటింగ్ లోనూ కుమ్ముడే. ప్రపంచంలోనే అత్యుత్తమ కెప్టెన్ కమిన్సేనని ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు. అటు దీపక్ చాహర్, ఇటు హర్షల్ పటేల్ బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ లోనూ సత్తా చాటుతారు. ఇలా అతడు సినిమాలో బ్రహ్మాజీ డైలాగులా ఇక్కడ మిస్ అయితే అక్కడ, అక్కడ మిస్ అయితే మరో చోట సుమోలు పెట్టానంటూ SRH లో ఒకరు మిస్ అయితే ఇంకొకరు, ఒకరిని మించినోడు ఇంకొకడు, ఇలా బీభత్సమైన బ్యాటింగ్ లైనప్ తో కనిపిస్తోంది. ఒక్కడు తగులుకున్నా చాలు స్కోర్ 300 దాటడం పక్కా. లాస్ట్ టైం 300 స్కోర్లు చాలా సార్లు మిస్ అయింది. ఈసారి మాత్రం ఎన్ని 300 స్కోర్లు నమోదవుతాయో అన్నట్టు కనిపిస్తోంది. ఇక కావ్య పాప ఎంకరేజ్మెంట్ చూస్తే ఆడియన్స్ కే ఊపొస్తోంది. అటువంటిది టీమ్మేట్స్ కు ఎలా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. అందుకే ఈసారి కావ్య పాపను డిసప్పాయింట్ చెయ్యము అని ఖచ్చితంగా చెబుతున్నారు. అందుకే ఈసారి ఐపీఎల్ కప్ మిస్ చేసే ప్రసక్తే లేదు అని చెబుతున్నారు. మరి SRH టీం పై మీరు ఏమంటారో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.